ఈ వీడియోలో కనిపించే అతను ఏటీఎం లో మనీ తీయడానికి లోపలికెళ్ళి అక్కడ డోర్ లాక్ అయిపోయి అక్కడే ఇరుక్కుపోయాడు. అసలు ఏం జరిగిందో చూపిస్తాను. ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. కువైట్ లో స్కెచర్స్ షూస్ ప్రైస్ ఎలా ఉంటో చూసేద్దారండి. అలాగే వీలైతే మనం కూడా ఒకటి తీసుకుందాం. మనం ఎక్కడికైనా వెళ్తే మనం సింగిల్ గా ఎందుకు వెళ్తాం తెలుసుగా. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే ఫైల్ లో ఉన్న గ్రీన్ టవర్. చూసారు ఎంత పొడుగు ఉందో. ఇదేంట్రా అయితే? అరే నీ ఈ టవర్ లోపల ఆల్నసర్ అనే షాపింగ్ మాల్ ఉంటది. దాంట్లో మనకి అన్ని ఉంటాయి. మనమైతే ఈ షాపింగ్ మాల్ లో షూ చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ ఎన్ని రకాల షూస్ ఉన్నాయో అన్ని చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్ లో ఇక్కడ చిన్నపిల్లలకి అలాగే లేడీస్ కి షూస్, చెప్పులు అయితే చాలా రకాలు పెట్టారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకైతే చాలా రకాల షూస్ పెట్టారు గురు. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఏది చూడాలి ఏది చూడకూడదు అసలు అర్థం కావట్లేదు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా చిన్న కథ కదిరిద్యా. నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే షూహాన్ అని పిలుస్తారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన షూ వేసుకున్నప్పుడు టైట్ గా ఉంటే కనుక దీన్ని యూజ్ చేసి ఈజీగా వేసుకోవచ్చు. సరేలే గానీ మనకు కావాల్సింది స్కెచర్ షూస్. వీటి ప్రైస్ ఎంత ఉందో చూద్దారండి. కువైట్ లో 1 దినార్ ఇండియాలో ఎంత ఉందంటే 310 రూపీస్ అయితే ఉంది. ఈ షూ ప్రైస్ ఏమో కువైట్ లో 15 KD అయితే ఉంది, అంటే 4600. దీనిపైన SKX అని షూ ఉన్నా కదా గురు, ఇదైతే 19 KD అయితే ఉంది, అంటే 5900. ఇది ఇక్కడ కనిపించేది కూడా సేమ్ ప్రైస్ గురు, 19 KD అయితే ఉంది. తెలుసుగా ఎంతో. ఇక్కడ ఉన్నవేమో ఫుల్ బ్లాక్, చూడడానికి చాలా బాగున్నాయి. 22 KD అయితే ఉంది, అంటే 6800 అలా ఉంది గురు. ఈ పైన ఉన్నాయి కూడా, ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంది. మాక్సిమం అన్ని 20 KD 25 KD లోపే ఉన్నాయి గురు. పర్లేదు, బాగానే ఉన్నాయి అన్ని మోడల్స్ ఇక్కడ. మొత్తం అన్ని చూసిన తర్వాత నాకు కూడా షూ అయితే నచ్చింది. నేను కూడా ఒకటి తీసుకున్నాను. అసలు ఏం తీసుకున్నాను చూపిస్తాను. దానికంటే ముందు మనీ తీసుకుందామని ఏటీఎం లోపలికి వెళ్ళి బయటకి ఎలా రావాలో తెలియక ఇరుక్కుపోయి చాలా సేపు అక్కడ ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఈ ఏటీఎం బయట సెన్సార్ ఆటోమేటిక్ డోర్ అయితే ఉంది. ఎవరైనా లోపలికి వెళ్ళారంటే క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే ఎవరైనా మనీ డిపాజిట్ చేసే టైంలో గానీ, లేదంటే విత్డ్రాల్ చేసే టైంలో గానీ బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా సేఫ్టీ కోసం పెట్టారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఆటోమేటిక్ డోర్ బాగానే ఓపెన్ అయింది. వచ్చేటప్పుడు ఏంటి ఏదైనా స్టక్ అయిపోయింది దానికి మనోడు అక్కడ ఆలోచించాడు చాలా సేపు. కానీ ఇంతగా ఏమైందంటే వచ్చేటప్పుడు లోపల అయితే స్విచ్ ఉంది బయటకు రావడానికి. చచ్చిపోతుంటరా. లోపల మన పని అయిపోయిన తర్వాత ఎగ్జిట్ స్విచ్ నొక్కితే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అది మ్యాటర్ అంతకే.